మాంసం ప్రియులకు జీహెచ్ఎంసీ అధికారులు బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఇవాళ చికెన్, మటన్ అమ్మకాలు నిషేధిస్తూ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. మహావీర్ జయంతి సందర్భంగా జీహెచ్ఎంసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ నిర్ణయంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు నోటీసులపై మాంసం షాప్ యజమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి, అసలు ఎందుకు ఈ చికెన్, మటన్ షాపులు క్లోజ్ చేయించారు? అయితే మహావీర్ జయంతి సందర్భంగా క్లోజ్ చేయించిన నేపథ్యంలో ఎందుకు అతని జయంతి సందర్భంగా క్లోజ్ చేయించారు? అలాగే షాప్ ఓనర్స్ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ఏంటి డీటెయిల్స్? ఎస్ ప్రస్తుతం మనం ప్రస్తుతం పంజాగుట్ట, హైదరాబాద్లో ఉన్నటువంటి పంజాగుట్ట మెరిడియన్ హోటల్ రెస్టారెంట్ పక్కనే ఉన్నటువంటి యూసుఫ్ మటన్ సెంటర్, అంటే దీన్ని పంజాగుట్ట మటన్ సెంటర్ అని కూడా అంటారు. ప్రతి ఆదివారం మనం చూసినట్లయితే ఇక్కడ ఈ సమయానికి సుమారు 100 మంది ఇక్కడ క్యూ కట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మటన్కి ఈ షాప్ ఫేమస్ అని చెప్పవచ్చు. కానీ ఈరోజు షాప్ క్లోజ్ ఉండడం కారణంగా ఈ యొక్క షాప్ నిర్వాహకులు కూడా షాప్ క్లోజ్డ్ టుడే డ్యూ టు మహావీర్ జయంతి అనేటువంటి ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను మనం విజువల్ ద్వారా చూడవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మటన్ అమ్మకాలలో ఇక్కడ ఎక్కువ అమ్మకాలు జరుగుతాయని చెప్పవచ్చు. ఎందుకంటే పంజాగుట్ట అనేది హైదరాబాద్ మహానగరానికి నడిబొడ్డున ఉంటుంది. ఈ క్రమంలో చాలామంది కస్టమర్లు కూడా యూసుఫ్ మటన్ షాప్కి వచ్చి మటన్ తీసుకువెళ్లేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. అలాంటిది ఈ మహావీర్ జయంతి ఏదైతే ఉందో, జైనుల అటువంటి ఆరాధ్య దైవంగా భావించేటువంటి మహావీర్ జయంతిని పురస్కరించుకొని జిహెచ్ఎంసీ ఈ నెల 16వ తారీఖున ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ఇచ్చినటువంటి ప్రకటన ఆధారంగా అయితే హైదరాబాద్లో వ్యాప్తంగా ఉన్నటువంటి షీప్స్ అండ్ గోట్స్కి సంబంధించినటువంటి అన్ని షాపులు కూడా, మటన్ షాపులు కానీ ఈ షాపులన్నింటినీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే హైదరాబాద్లో ఆదివారం వచ్చింది అంటే ఇక్కడ మనం చాలా చూడవచ్చు. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎంప్లాయీస్ కానీ, అదేవిధంగా ప్రభుత్వ శాఖలు, వేరే ఉద్యోగులందరూ కూడా, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరికీ కూడా సెలవు దినంగా ఉంటుంది. కుటుంబంతో కలిసి అయితే కొంత మాంసాన్ని తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితులు, అంటే ఆదివారాన్ని ఎక్కువ సేల్స్ ఉంటాయని చెప్పవచ్చు. అందులో మటన్ షాపులు అయితే ముఖ్యంగా ఆదివారం నాడే అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే మటన్ షాప్ నిర్వహణ కానీ, మటన్ కొనుగోలు చేసేటువంటి కస్టమర్లు కానీ, మటన్ కాస్ట్ అయితే ప్రస్తుతం హైదరాబాద్లో 800 నుంచి 1000 రూపాయలు ఉంది ఒక కేజీకి. ఈ క్రమంలో మటన్ షాపులు యజమానులు కూడా అత్యధికంగా అమ్మకాలు ఉన్నటువంటి ఆదివారం రోజున మాత్రమే ఈ యొక్క మటన్ షాపులకు సంబంధించినటువంటి మటన్ విక్రయాలన్నీ ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంచుతారు ప్రజలకు. ఈ క్రమంలో ఆదివారం రోజే మహావీర్ జయంతి కావడంతో ఇటు జిహెచ్ఎంసీ ఇప్పటికే గైడ్లైన్ సర్క్యులర్ ఒకటి జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈరోజు మటన్ షాపులను మూసివేయాలంటూ కూడా ఇచ్చిన ప్రకటన ఆధారంగా అయితే అన్ని షాపులను మూసివేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే పంజాగుట్టలో ఉన్నటువంటి ఈ షాప్ ఏదైతే ఉందో, పంజాగుట్ట ప్రధాన సిగ్నల్ మీదే ఉంటుంది. మెరిడియన్ రెస్టారెంట్ పక్కన ఉన్నటువంటి యొక్క యూసుఫ్ పంజాగుట్ట మటన్ షాప్ వద్ద అయితే భారీగా ప్రజలు వస్తుంటారు. ప్రతిరోజు ఉదయాన్నే మనం చూసినట్లయితే ఇక్కడ బారులు తీరుతూ ఉంటారు. ఈ బారులు తీరిన క్రమంలో అయితే ప్రజలందరూ కూడా, ఎందుకంటే ఇక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అవుతూ ఉంటుంది. ఎందుకంటే పంజాగుట్ట సర్కిల్ మీదే ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ చాలామంది ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి బారులు తీరి మటన్ తీసుకువెళ్తూ ఉంటారు. ఈ యొక్క మటన్ షాప్ అనేది హైదరాబాద్లోనే ఫేమస్ అని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఉదయం నుంచి కూడా 7 గంటలకు 6 గంటల నుంచే ఇక్కడ కొనుగోలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ చాలామంది ఇక్కడ ప్రజలు కూడా వచ్చి ఈ యొక్క ఫ్లెక్సీలు ఏదైతే ఉన్నాయో, ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చూసి అయితే వెనుదిరిగిపోయేటువంటి పరిస్థితులు ఇక్కడ పంజాగుట్టలో ఉన్నాయి ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.